యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. Gangotri Wildlife Resorts, Gangotri As Your Wish, Gangotri Arcade, Gangotri Hills, Beach, etc. etc. That's it. Thank you. అది నాటకం ఆడి తప్పించుకుంది. ఇది నా ప్లాన్ అంతా పాడు చేసింది. మిథునా, నువ్వెందుకంత టెన్షన్ పడిపోయావు? అది ప్రెజెంటేషన్ ఫైల్ డిలీట్ అయిపోయింది అత్తయ్య. విపరీతమైన టెన్షన్ తట్టుకోలేకపోయాను. నిన్ను ఫెయిల్ చేసి నీ బతుకు ఫుట్పాత్ పాలు చేయాలని నేనే డిలీట్ చేశానే దత్తమ్మ. ఇప్పుడు దాన్నే రివర్స్ చేసి మీ అక్క మీదకి నెట్టి నీకు దానికి మధ్య అగ్గి రాజేస్తాను చూడు. వచ్చిన ఇన్వెస్టర్స్ నిన్ను మెచ్చుకోకూడదన్న స్వార్థంతో మీ అక్కే ఆ ఫైల్ డిలీట్ చేసుంటుంది. దాన్ని అది కాపీ కొట్టింది. మొత్తం తన ఐడియాలే అన్నట్టు బిల్డప్ ఇచ్చి ఎలా అప్రిసియేషన్ పొందుతోందో చూడు. అక్క అక్క అంటూ ఉంటావు. ఇప్పుడు అర్థమైందా ఆవిడ స్వార్థం? ఆవిడ గారి ప్రేమంతా నటన, నిలువెల్లా స్వార్థం. నిన్ను పరిచయం చేసి గొప్పగా నిలబెట్టి రేపు నిన్నే శేఖర్ స్థానంలో కూర్చోపెడదామనుకున్నాను. కాని ఆ వైష్ణవి నెగ్గడానికి ఆ శేఖర్ని కుర్చీలో కూర్చోపెట్టి కాపీ ప్రోగ్రాం ప్రజెంట్ చేసి అందరిలో గ్రేట్ అనిపించుకుంది. రేపు ఆ సీట్ ఆక్యుపై చేసి అధికారం చెలాయిస్తుంది. ఇప్పటికైనా ఆ వైష్ణవి నిజస్వరూపం అర్థం చేసుకో. తన సొంత లాభం కోసం అవసరానికి పైకెక్కించినట్టెక్కించి కాళ్ళు లాగే రకం. అర్థమవుతుంది అత్తయ్య. అదేంటో పూర్తిగా అర్థమవుతుంది. మీరు దాని గురించి చెప్పే ప్రతి అక్షరం నిజం. దాని స్వార్థం కోసం తన మన చూడదు.
దుర్మార్గం కడుపులో దాచుకుందని నాకు తెలియదత్తయ్య. మీరు కళ్ళు తెరిపించాక దాని కుళ్ళు బుద్ధి నేను చూడగలుగుతున్నాను. తను చాలా తెలివిగా ఎత్తులు వేస్తూ నిన్ను నన్ను చెడు చేస్తూ తను మాత్రం మంచిదాన్లా మార్కులు కుట్టేస్తోంది. ఇంకా దాని ఆటలు సాగవత్తయ్య. దాని ఎత్తులు పారవు. దానికి ఎలా షాక్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. టైం చూసిస్తాను, చూడండి. జాగ్రత్త మిథున, చాలా ప్రమాదకరమైన మనిషి. రివర్స్ డ్రామాలు ప్లే చేయటంలో దిట్ట. దాని నాటకాలకి కర్టెన్ ఎలా వెయ్యాలో అలానే వేస్తాను. మీరు చూస్తూ ఉండండి. ఒత్తంటుకుంది. ఇక బాంబు పేలటమే ఆలస్యం. ఆలోచనలో మిథునలాగా నువ్వు చక్కగా అందరికీ అర్థమయ్యేలా చెప్పి మన రిసార్ట్ పరువుని నిలబెట్టావమ్మా. నువ్వు చెప్పిన విషయాలు చాలా మందికి నచ్చుతాయమ్మా. మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది ముందుకొస్తారని నాకు అనిపిస్తోంది. ఖచ్చితంగా వస్తారు, అందులో అనుమానమేం లేదు. బుల్లెమ్మా మజాకా. అన్నయ్య ఎండి అవడం, వైష్ణవి వదిన చక్కగా ప్రజెంటేషన్ ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి అన్ని సంతోషాలే సంతోషాలు. ఆనందం ఆనందమాయే మది ఆశల కొడుకు ఇండి కాలేదన్న బాధ కాస్తైనా లేదా మీకు? సిక్కు లేకుండా చిందులేస్తున్నారు. ధర్మం తెలియని వాళ్ళు నీలా ఉంటారు, సర్వం తెలిసిన వాళ్ళు నాలా ఉంటారు. సంతోషించగలవాళ్లే సుఖపడగలుగుతారు, సంకుచితంగా ఉండేవాళ్ళు అసంతృప్తితో నలుగుతూ ఉంటారు. మిథునా, ఏవేందమ్మా అలా పడిపోయావు? మిథునా, ఆర్ యు ఓకే నౌ? ఓకే తారక్. సారీ తారక్, నేను కాస్త టెన్షన్ పడ్డాను. హే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. వదిన మేనేజ్ చేసింది. అత్తయ్య గారు, అంతా సవ్యంగా సంతోషంగా జరిగింది. ఈ ఆనంద సమయంలో మీతో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పాలనుకున్నది చెప్పేయి రాఘవా, అడగడం ఎందుకు? పిల్లల శోభనాలు జరిపిద్దామని. ఆనవాయితీ తప్పి అత్తారింట్లోనే జరిపించాలని చెప్తే ఆటంకాలు వచ్చాయి కదా పిన్నిగారు. ఈసారి మా ఇంట్లోనే జరిపిద్దామని. అలాగే జరిపిద్దామమ్మా. అడగడానికి అంగీకరించడానికి సమయం సందర్భాలు లేవా? అందరం సంతోషంగానే ఉన్నాంగా, అడిగితే తప్పేంటి? అడిగే ప్లేస్ ఇదేనా? ఇది కూడా మన ప్లేసే. అయినా పిల్లలకు లేని తొందర మీకొచ్చినట్టుంది. పిల్లలు అడుగుతారా పిచ్చి మొహమా? శోభనం కార్యం జరిపించాల్సిన బాధ్యత మనది. ఇంత తొందర అని వాయిదాలు వేస్తూ ఆలస్యం చేస్తే కార్యానికి పిలవాల్సిన పిలుపులు బార్సాల అంటూ పిలవాల్సి వస్తుంది. ఇది 1,00,000 వరహాల మాటమ్మా. రేకాడియర్, నీ అప్పుడైనా నా అప్పుడైనా ఇలాంటివి డిసైడ్ చేసేది పెద్దవాళ్లే. ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చుగా. విషయం ఇదే అయినప్పుడు ఎక్కడ మాట్లాడితే ఏంటి? ఇప్పుడిక్కడ పరాయి వాళ్ళెవరూ లేరు కదా. ఆలస్యం చేస్తే మళ్ళీ మూఢాలొస్తాయి వదిన గారు.
రేఖా డియర్, తొందరేంటి తొందరేంటి అంటున్నావు కదా, ఒకసారి అలా చూడు. ఆ పంతులు గారు ఓసారి ఇలా రండి. అమ్మా చెప్పండమ్మా. పంతులు గారు, వీళ్ళ శోభనాలకి ఒక మంచి ముహూర్తం చూసి చెప్పండి. అలాగే. వైషు ఇలా రా. ఎప్పుడు వస్తాను? ఏంటే మిథునా, అసలు నువ్వు మనిషివేనా? లేక మనిషి ముసుగు వేసుకున్న స్వార్థానివా? మిథునా, ఏం మాట్లాడుతున్నావే? ఇన్నాళ్లకు నీ గురించి తెలిసిన నిజం మాట్లాడుతున్నాను. ఇంత మోసం చేస్తావని, సాఫ్ట్ గా గొంతులు కోస్తావని ఇప్పుడు అర్థమైందే. మిథునా, వాయిస్ పెంచకు వైష్ణవి. నాకు గొంతుంది, నేను వాయిస్ పెంచగలను. నిన్ను నిన్న మొన్నటి వరకు నమ్మాను. నిన్ను అనాథ అని అత్తయ్య గారంటే బాధపడ్డాను. అలా అనకండి అని ఆమెని వేడుకున్నాను. నీ గురించి తను చెప్పినా నేను నమ్మలేదు. నీ కుట్రేంటో కుతంత్రాలేంటో ఈ రోజే స్పష్టంగా అర్థమయ్యాయి. మిథునా, నువ్వేనా నా గురించి ఇలా మాట్లాడుతుంది? నీ స్వార్థం బయటపడిన తర్వాత, నీ నిజ స్వరూపం తేటతెల్లవయ్యాక నీ గురించి కాకుండా ఇంకెవరి గురించి మాట్లాడతాను? నా ప్రెజెంటేషన్ నా ల్యాప్టాప్ లో నుంచి డిలీట్ చేసి నువ్వు ప్రెజెంటేషన్ ఇచ్చి 10 మందితో శభాష్ అనిపించుకున్నావు. నేనేమో ఫైల్ కనపడక టెన్షన్ పడి కుప్పకూలిపోయాను. మిథునా, నిజం తెలియకుండా మాట్లాడుకు. నీ గురించి తెలియాల్సిన నిజం పూర్తిగా తెలుసుకున్నాకే మాట్లాడుతున్నాను. ఇంకా తెలియాల్సింది తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. నువ్వు వాళ్ళని వీళ్ళని మార్చటం, మారాలని చెప్పటం కాదు. ముందు నువ్వు మారు. నీ గురించి అత్తయ్య గారు చెప్తున్నా నిజం తెలియక నమ్మలేదు. ఇప్పుడు అదే నిజమని రుజువైంది. నువ్వేంటో చెప్పనా? నీ గతం నటన, వర్తమానం నాటకం, భవిష్యత్తు బూటకం. ఇంకా ప్రేక్షకుడిలా చూస్తూ ఉండలేను. కలిసి పెరిగామన్నా ఒకే ఒక్క కృతజ్ఞతతో వదిలేస్తున్నాను. నీకు లేకపోయినా నాకు నీ మీద అంతో ఇంతో ప్రేముంది కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. ఇది ఖచ్చితంగా ఆ రేఖాదేవి స్కెచ్చే. ఇది ఆవిడ ఉచ్చులో పూర్తిగా చిక్కుకుంది. నేను తన కోసం ఇంత కష్టపడితే ఇది నన్ను అపార్థం చేసుకుంది. ఆవిడ నా మీద నీకు విషం నూరిపోసింది. ఛా! ముందా ఉచ్చులోంచి దీన్ని బయటకు తీసుకురావాలి. విషయమేదో వివరంగా తెలిసేలా చేయాలి. ఇన్నేళ్ళు ఎంతో ప్రేమగా కలిసిమెలిసి పెరిగాం. ప్రేమని పంచుకున్నాం. నా గురించి ఆవిడ చెప్పగానే ఎలా నమ్మింది? అసలు ఆ ప్రెజెంటేషన్ నేను తయారు చేసి తనకి హెల్ప్ అవ్వడానికి పెట్టానని తెలుసుకోలేకపోయింది. అది ప్రమాదంలో ఉన్న సంగతి దానికే తెలియటం లేదు. ఎంత అపార్థం చేసుకోకపోతే ఇన్ని మాటలంటుంది. చూసారా,
ఎలా ఉంది డెకరేషన్? చాలా బాగుంది. ఈ ఫ్లవర్ కాంబినేషన్స్ నేనే సెట్ చేయించాను. అవునవును, గదిలోకి రాగానే మూడొచ్చేలా ఉంది. అంతే కదా? ఆహా, ఫస్ట్ టైం, లైఫ్లో ఫస్ట్ టైం నా మాట యాక్సెప్ట్ చేసావు డియర్. చాలు, పదండి. పద రా. మిథున, మిథున, మిథున. ఈవిడ గారి పార్టిసిపేషన్ వెనకాల ఏదో పెద్ద ప్లానే ఉంది. చూడండి, పూల్ త్వరగా కట్టండి. తీసుకుని మామయ్య గారు. పిన్ని గారు, ముందు అందరూ భోజనాలు ముగిస్తే వదిన గారికి సాయంగా నేను వెళతాను. ఎప్పుడెప్పుడు ఈ మాట అంటావా అని ఎదురు చూస్తున్నా చెల్లెమ్మా. దానికైతే ఫస్ట్ ఉంటాడమ్మా. ఆహారానికి ముందు వ్యవహారానికి వెనక ఉండాలని పెద్దలు ఎప్పుడో చెప్పారు కదమ్మా. వైష్ణవి, ఈ నెక్లెస్ నీకు చాలా బాగుంటుంది, వేసుకోమ్మా. మిథునా, అలా మూడిగా ఉన్నావేంటే? చుక్కలు తక్కువైన ముగ్గులా ఉన్నావు. ఎలా ఉన్నా నా కోడళ్ళు అందగత్తెలే. అప్సరసల్లా ఉంటారు. నాదిష్టే తగిలేలా ఉంది. చూడండి, అసలే మా అబ్బాయిలు అమాయకులు. జాగ్రత్తగా చూసుకోవాలి. ఆహా, అమాయకులైతే ఎలా ప్రేమించారో. అత్తయ్య గారు, మీ ఓవర్ యాక్షన్ వెనకాల ఓవరాల్ గా ఏదో భారీ ప్లానే ఉంది కదా? నీకు బుర్రుంది, దానిలో కూర్చుంది, కానీ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంది. చాలా బాగా గెస్ చేసావు, కానీ ఈసారి నీ జోలికి రాదలుచుకోలేదు. దాన్ని కొడితే నువ్వు విలువిల్లాడతావని తెలుసు కదా, అందుకే నీ భుజం మీద తుపాకీ పెట్టి దానికి గురి పెట్టాను. దాన్ని శోభను జరగనివ్వను. నీకు చేతనైతే జరిపించు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అయ్యయ్య వదిన గారు, మీ అత్త కోడళ్ళ గుసగుసలు.
గుసగుసలు కాదు వదిన గారు, అసలే మా శేఖర్ అమాయకుడు. జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాను. పెద్దదినా, మా తారక్ కన్నయ్య ఏమంత అమాయకుడేం కాదు. ఇప్పుడు నా మిథున నా మాట వినే పరిస్థితుల్లో లేదు. ఈవిడ గారు జరిపించు అంటుంది, అది వినిపించుకోవట్లేదు. ఎలా? హాసిని, స్వీట్స్ పట్టుకుని వెళ్దు గాని రామ్మా. హాసిని, వస్తున్నాను మేడం. చెప్పండి మేడం. ఆ, తీసుకో. ఇది వైష్ణవి గదిలో పెట్టాలి. ఓకే మేడం. ఈ స్వీట్స్ ని మిథున గదిలోనే పెట్టాలి. సరే. మర్చిపోకు. మ్.